నేను మీ నిర్మలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది మునగాకు అంటారు. పప్పు మునగాకు నేను ఇప్పుడు కూర వండబోతున్నాను. వీడియో పెడుతున్నాను చూడండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఇది పప్పు నానబెట్టాను ఎప్పుడో గంట ముందు. ఈ పప్పు కుక్కర్లో వేసేద్దాం. పప్పు గంట ముందే నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత మనం దీన్ని ఈ విధంగా కుక్కర్లో పెడతాం. గ్లాస్ పప్పు నానబెట్టాను. 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళు పోయాలి. తర్వాత ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ బద్ద, పచ్చిమిర్చి, టమాటాస్ వీటిని వేసేద్దాం. తర్వాత ఉప్పు కారం వేద్దాం. కారం ఇచ్చు కారం 2 స్పూన్లు వేద్దాం. ఉప్పు, సాల్ట్, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకున్న తర్వాత మునగాకు వేసేద్దాం. కడిగి పెట్టుకున్న మునగాకు ఏనెలు తీసి ఆకులు మాత్రమే వేయాలి. ఈ ఆకులు శుభ్రం చేసి 2 సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా కుక్కర్లో వేసేయాలి. మూత పెట్టేద్దాం. విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు తాళింపు వేయాలి. హలో డియర్ ఫ్రెండ్స్, మునగాకు ఉడికింది. పప్పు గుత్తుతో రుబ్బాను. సాల్ట్ మనం పప్పు ఉడికేటప్పుడు ముందైనా వేసుకోవచ్చు, రుబ్బేటప్పుడైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వారిది. నేను పప్పు రుబ్బేసాను. రుబ్బేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు పోయాలి. తాలింపు వేస్తున్నాను. తాలింపు ఎలా వేయాలో మీకు తెలుసు కదా. కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసాను. వెలిగించాను చూడండి. తాలింపు ఏరుతుంది. నేను దీనిలో పప్పులో చింతపండు పోస్తాను. ఈ మునగాకు ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? ఈ మునగాకులో క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట. అంతేకాక ఈ మునగాకు పౌడర్ని పాలల్లో కలిపి పిల్లలకి ఇవ్వటం ద్వారా పిల్లలకి ఎముకలు బలంగా తయారవుతాయి. ఆ గర్భిణీ స్త్రీలకు ఇవ్వటం వల్ల కూడా గర్భిణీ స్త్రీలకి కాల్షియం, విటమిన్స్, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పోద్దాం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ పప్పు మునగాకు వండుతున్నాను. పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. చింతపండు పోసిన తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపు ఇందులో పోసేద్దాం.
ఓకే. తాలింపుని ఇందులో పోసి ఒక 5 minutes ఉంచాలి. పప్పు మునగాకు కర్రీ రెడీ. పప్పు మునగాకు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.